ఇప్పుడు మనం వాక్యంలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఒక గంభీరమైన అంశాన్ని గత 2 వారాల క్రితం ఆరంభించాం. కష్ట శిఖరాలలో చూచుకునే దేవుడు, గాడ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ, హూ ప్రొవైడ్స్ యూ ఇన్ యువర్ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, లేదా పర్వత శిఖరాలు ఎక్కుతున్నప్పుడు, మన జీవితాల్లో కష్టాల కొండలు ఎక్కుతున్నప్పుడు మనల్ని చూచుకునే యెహోవా ఈరే దేవుణ్ణి ఎలా అనుభవించాలో గత 2 వారాలు మనం చూస్తూ వచ్చాం. మొదటి వారంలో ఏ ప్రాంతం దాకా దేవుడు మనం పరీక్షిస్తాడు, ఏ ప్రాంతంకు వస్తే దేవుడు తనను తను బయలుపరుచుకుంటాడు, ఏ ప్రాంతంలో యెహోవా ఈరేగా రుజువు చేసుకుంటాడో 2 వారాల క్రితం చూసాం. గత వారం మాత్రం ఏ పరీక్షను దేవుడు పెడతాడు, దేవుడు అబ్రహామును పరిశోధించనంటే ఏ ప్రాంగణంలో పరిశోధిస్తాడో గత వారం మనం చూస్తూ వచ్చాం. ఈ రోజు ప్రాముఖ్యంగా ఎంతవరకు పరీక్షిస్తాడు, హౌ లాంగ్. ప్రేమిత్రమా, ప్రతి ఒక్కరము కాలచక్రంలో అతిథులమేమి కాదు. వీఆర్ నో ఎక్సెప్షన్ ఇన్ ద సైకిల్ ఆఫ్ టైం. విషాదం ఏంటంటే ఈరోజు ఎంతవరకు అనే ప్రశ్న మనందరి హృదయాల్లో ఎంతకాలం అండి ఈ ప్రశ్నలు, ఎంతకాలం అండి ఈ సమస్యలు, ఎంతకాలం అండి ఈ బాధలు, ఇంకా మాకు పరిష్కారం లేదా? హౌ లాంగ్? బహుశా ఈరోజు అలాంటి ప్రశ్నలతో దేవుని వాక్యం వినాలని సిద్ధపడి కూర్చున్నావా? ఖచ్చితంగా దేవునితో మాట్లాడతాడు. అబ్రాహాము జీవితంలో యెహోవా ఈరేగా తను బయలుపరచుకోవడానికి ఎంతకాలం ఆ పరీక్ష? హౌ లాంగ్ కెన్ దిస్ టెస్ట్ బి? అందుకొరకే ఆ కీర్తన భక్తుడు తన హృదయ లోతులో తన్నుకొస్తున్న కీర్తన మనందరము కలిసి ఒకసారి 13వ కీర్తనకు వస్తాం. షెల్ వి ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు Psalm 13? 13వ కీర్తన మనందరం కలిసి కొన్ని వచనాలను మనమందరం కలిసి చదువుకుందాం. ఈరోజు వాస్తవికంగా కాలచక్రములో బలి పశువు అవుతున్నామని బాధపడుతున్నట్లయితే ఈరోజు ప్రభునితో మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు. 13వ కీర్తన మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రేమిత్రమా, ఒక్కసారి బైబిల్ తెరిచి 13వ కీర్తన మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము మరచెదవా? నాకెంత కాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? ఎంతవరకు 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 ఈ కష్టాలు? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలని ఆశ ఉందా? ఎంతవరకు నేను కష్టాలు పడాలి? ఇంకెన్నాళ్ళు నా ఈ కష్టాల పరంపర? ఇంకా నాకు పరిష్కారం రాదా? ఎప్పుడు దేవుడు దయచేస్తాడండి? ఎప్పుడు దేవుడు నాకు పరిష్కారం దయచేస్తాడు? ఎప్పుడు దేవుడు దాచిపెట్టిన ఆ యొక్క పొట్టెలను ఎప్పుడు నాకు బయలుపరుస్తాడు? యెహోవా ఈరేగా నేను ఎప్పుడు చూచేది? ప్రేమిత్రమా, దేవుడు పెట్టే పరీక్షలో 2 పరీక్షలు గత 2 వారాలు చూసాం. ఈరోజు 3వ పరీక్ష, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. గాడ్ టెస్టెడ్ అబ్రహాం. ఆ సంగతులు జరిగిన తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో దేవుడు అబ్రహామును అనుభవ రీతిగా తీసుకెళ్తున్నాడు. పరీక్షలు అనేవి దేవుడు తన జీవితంలో అనుమతిస్తూ తీసుకెళ్తూ వచ్చిన తర్వాత 22వ అధ్యాయం 1వ వచనం, అబ్రహామును పరిశోధించెను. గాడ్ టెస్టెడ్ అబ్రహాం. ప్రేమిత్రమా, దేవుడు పెట్టే పరీక్షలో 3వ పరీక్ష, ప్రాముఖ్యమైన పరీక్ష ఏంటంటే నీ ఓపిక, నీ ఓరిమి, కాలము అనే ఆ యొక్క పరిమాణం ప్రకారము, కాలం అనే ఆ స్కేల్ ప్రకారము దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ టైమ్ బేస్డ్ ఆన్ క్యారెక్టర్ ఆఫ్ పేషెన్స్. టెస్ట్ ఆఫ్ టైం. అబ్రహాముని ఇంత పరీక్షించాలి. వాస్తవంగా చెప్తే పరీక్షలు సరిపోవు అబ్రాహాంకి. అబ్రాహాం జీవితంలో ఆలస్యం అనేది కొత్త కాదు. 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు కుమారుని ఇస్తానని, దేశాలను దీవిస్తాన్నాడు. 99 సంవత్సరాల దాకా వాగ్దానం నెరవేరలేదు. ఆలోచించండి, 25 సంవత్సరాల సుదీర్ఘ ఆలస్యం సరిపోదు అన్నట్లు కుమారుడు పుట్టిన తర్వాత, బాగా వినండి, కుమారుడు పుట్టిన తర్వాత మనందరికీ బాగా పరిచయం ఇష్మాయేలు దేవుడు పంపించేసిన పిమ్మట ఇప్పుడు ఏకైక దిక్కైన ఇస్సాకు జీవితంలో దేవుడు సమయము అనే పరీక్ష, ఆలస్యము అనే పరీక్ష, ఓపిక అనే పరీక్ష పెట్టి ఇప్పుడు అబ్రహాము రా అని చెప్పి పిలిచాడు.
సరే, తను ఏమని బయలుపరచుకోవాలని ఆశపడ్డాడు? యెహోవా ఈరేగా, చూచుకునే దేవుడిగా, కష్టాల శిఖరాలలో చూచుకునే దేవుడిగా బయలుపరచుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఆ యెహోవా ఈరే దేవుణ్ణి ఎప్పుడు చూపించాడు? యెహోవా ఈరే దేవుణ్ణి ఎప్పుడు అబ్రహాము అనుభవించాడు? ఆ కాల చక్రంలో పరీక్షా సమయాన్ని ఒక్క నిమిషము ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. ఒకసారి మన బైబిల్ గ్రంథాలు మనం తెరిచినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం, మనందరము కలిసి ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం, లేదా 3-4 వచనం కలిసి చదువుదామండి. తెల్లవారినప్పుడు అబ్రహాం రాత్రి వార్త విన్నాడు, ఉదయకాలమే విధేయత చూపిస్తూ బయలుదేరాడు. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 4వ వచనం అందరం కలుస్తాం, ప్రాముఖ్యమైన మాట అండి, అందరం కలిసి చదువుదాం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనునో ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చాలండి. బాగా చూసినట్లయితే 3 రోజుల సుదీర్ఘ యాత్ర. ఆలోచించండి, ఈ 3 రోజుల యాత్ర అంత సులభమైందంటారా? ఈ 3 రోజుల తర్వాత తను ఎంతగానో ప్రేమించిన తన ఏకైక కుమారుడైన ఇస్సాకు, తన వారసుడు, తన భవిష్యత్తు ఒక్కసారి బలిపీఠం మీద పెట్టబోయే అనుభూతిలో తిరిగి ఇస్సాకుతో వస్తాడో లేదో మానవరీత్యా హేతుబద్ధంగా ఆలోచిస్తే ఎటువంటి ఆనవాళ్ళు లేవు. ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు క్షణం కాస్త యుగంలాగా కలుగుతుంది. 3 రోజులు అయిపోయాయి. ఫైనలీ ద థర్డ్ డే ఆల్సో హస్ కమ్. ఇప్పుడు కొండ ప్రాంతంలో కింద స్థాయికి వచ్చేసాడు. ఈ ప్రాంతంలో పరీక్ష ఇంకా వేగతరం అయిపోతుంది, పరీక్ష ఇంకా ఉత్కంఠభరితంగా మారుతుంది. 2 దాసుల్ని పక్కన పెట్టేసాడు, మీరు రావద్దు అన్నాడు. ఇప్పుడు కుమారుడు తీసుకున్నాడు, కొండలు ఎక్కుతున్నాడు. ఎన్ని రోజులు ఎక్కుతున్నాడో తెలియదు, ఎంత ఎక్కుతున్నాడో తెలియదు. దేవుడు చూపించే ప్రాంతం దాకా వస్తున్నాడు. ఇప్పుడు ఆఖరిగా చూస్తే, ఇప్పుడు ఏ ప్రాంతంలో దేవుడు చూపించుకుంటాడు, ఎప్పుడు దాకా పరీక్షిస్తాడు, ఎప్పుడు దాకా దేవుడు చూసుకుంటాడంటే, నోరు తెరిచి కుమారుడు అడుగుతుంటే కూడా జవాబు రావట్లేదు. పరమ తండ్రి జవాబు చెప్పట్లేదు. కుమారుడు అడుగుతున్నాడు, నాన్న అన్నీ ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, బలర్పించడానికి కొరకు బలిపీఠం కొరకు ఆ కర్రలు ఉన్నాయి, బలి పశువు గొర్రెపిల్ల ఏది నాన్న అంటే, చూడండి ఆ సుతిమెత్త నోటి నుంచి వస్తున్న మాటలకు జవాబు ఏం చెప్పాలి తండ్రి? ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి, 7వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇస్సాకు తన తండ్రిని అబ్రాహాము నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా నేను? అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా. ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నావా? నీ బంధువులు అడుగుతున్నారా? నీ కుమారుడు అడుగుతున్నాడా? నీ తల్లి అడుగుతుందా? లేదా నీ అంతరాత్మ నిన్నే పరీక్షిస్తుందా? ఇంకెన్ని నాళ్ళు దహన బలికి గొర్రె పిల్ల ఏది? వేర్ ఈస్ ద ప్రొవిజన్? నా కొరకు నువ్వు ఏదో వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, ఎప్పుడు నెరవేరుస్తావు? వస్తున్నాయి ఈ ప్రశ్నలు. ఇస్సాకులు కేకలు వేస్తున్నారా లోపల నుంచి? నీ ప్రియమైన వారు కేకలు వేస్తూ, ఎప్పుడు నాన్న గొర్రె పిల్ల ఎప్పుడు కనిపిస్తుంది? గొర్రె పిల్ల ఎప్పుడు కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తుంది? గొర్రె పిల్ల ఏది? ఈరోజు ఉద్యోగం వా నీ గొర్రె పిల్ల? లేదా నీ భవిష్యత్తు పాలుభాగస్తుడా నీ గొర్రె పిల్ల? లేదా పరిచయ వాగ్దానాలు నెరవేర్పా నీ గొర్రె పిల్ల? లేదా నీ బిడ్డలు రక్షణ పొందాలనేదా గొర్రె పిల్ల? ఏది నీ గొర్రె పిల్ల? ఇస్సాకులు అడుగుతున్నారా? నీ ప్రేమైన వారు అడుగుతున్నారా? నాన్న అన్నున్నాయి, ఎప్పుడు నెరవేరుతుంది వాగ్దానం? ఎక్కడి నుంచి చూసుకుంటాడు దేవుడు? ఎప్పుడు వస్తుంది పరిష్కారం? ఇంకెన్నాళ్ళు? 8వ వచనం, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్న. ఆయన చూసుకుంటాడు. దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అడుగులేస్తూ చివరికి రానే వచ్చారు. ఇప్పుడు ఒక్కొక్క క్షణం ఖరీదైంది. ఐ వాంట్ ఆల్ ఆఫ్ us to understand how difficult every second has become. ఒక్కొక్క క్షణం ఎంత కష్టమైందో పరిస్థితి. హాస్పిటల్ లోపలికి వెళ్తున్నప్పుడు, ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్న వాళ్ళని అడగండి, మీకు తెలుస్తుంది. లోపలికి వెళ్తున్నప్పుడు, కత్తి లేపుతున్నప్పుడు, అనస్థీషా ఇస్తున్నప్పుడు, కొన్నిసార్లు సర్జరీ స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఆ గుండెల్లో రైలు పరుగెడుతున్నప్పుడు ఒక్కొక్క క్షణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎంతవరకు అని. ఒక సెకండ్ వీళ్ళు ఎవరిని అడగాలి తెలుసా అండి? ఒక సెకండ్లో చెక్ ఇన్ గేట్స్ క్లోజ్ అయిపోయి, చెక్ ఇన్ గేట్స్ ఆర్ క్లోజ్ నౌ, ఫ్లైట్ హెస్ ఆల్రెడీ టేకెన్ ఆఫ్ అని చెప్పి ఒక నిమిషంలో మిస్ అయింది. యూఆర్ లేట్ బై 1 minute అంటే ఎలా ఉంటుందండి? వాళ్ళని అడగండి, అర్థమవుతుంది టైం వాల్యూ ఏంటో. ఒక్క క్షణంలో బస్ మిస్ అయిన వాళ్ళని అడిగితే అర్థమవుతుంది.
ఒక్క క్షణంలో ట్రైన్ మిస్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది టైం వాల్యూ ఏంటో. ఇక్కడ తన చరిత్రలు మార్చబోయే అతి భయంకరమైన పరీక్షకు దేవుడు ఒక్కొక్క క్షణం టెస్ట్ చేస్తున్నాడు అబ్రహాముని. చూడండి ఎక్కడ దాకా వచ్చింది పరీక్ష, టైం చూడండి ఎలా వచ్చింది. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో 9వ వచనం, అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు, చెప్పిన చోటుకు వచ్చాడు, చూపించాడా? నేను అడుగుతున్నాను ప్రశ్న, బాగా అర్థం చేసుకోండి. ఒక్కొక్క లైన్ చూద్దాం. చెప్పిన చోటికి వస్తే దయచేయబోయే గొర్రె పిల్లను చూపించాడా? చూపించలేదు. నెక్స్ట్ పాయింట్, అబ్రాహాం అక్కడ బలిపీఠము కట్టి ఇప్పుడు కర్రలు పేరుస్తున్నప్పుడు గొర్రె పిల్లను చూపించాడా? చూపించలేదు. కర్రలు ఇస్సాకు ఒక్కొక్కటి పెడితే, డాడీ అన్ని లేయర్స్ రెడీ అయిపోయినాయి, నాన్న అంతా లేయర్స్ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఆఖరి వరుస పెడుతున్నాను, గొర్రె పిల్ల ఏది అంటే కనిపించిందా? కనిపించలే. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. బలిపీఠము వరుస పెట్టి ఆ పేరుస్తున్నప్పుడు కూడా చూపించబోయే వనరు కానీ గొర్రె పిల్లను కానీ యెహోవా ఈరే దేవుడు చూపించలేదు. ఈరోజు ఇంకా నీకు కనబడట్లేదు కదా వాగ్దానం నెరవేర్పు. ఒక్క ఆనవాలు చూపిస్తే మనసు శాంతపరచబడుతుంది. ఒక్క ప్రూఫ్ దొరికితే ప్రశాంతంగా ఉంటా అంటున్నావా? ప్రూఫ్ దొరికితే ఇంకా విశ్వాసం ఏముంటుందండి అక్కడ? నాకు తర్వాత ఆలోచిస్తే అనిపించింది, ప్రూఫ్ నీ చెప్పడం చాలా ఈజీ. దానికేముందండి, వాగ్దానం నమ్మకంగా విశ్వాసంతో నమ్మాలి. ఆధారాలు లేనప్పుడు కూడా, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా అబ్రాహాము నమ్మేను కనుక అది నీతిగా చెప్పడం చాలా ఈజీ. దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ పాజిటివ్ సైన్. కర్రలు పేర్చి ఇప్పుడు ఒక్కొక్క కర్ర పేర్చి రెడీ అయిపోయింది. ఇస్సాకు చదువుతున్నాడు, డాడీ ఏంటి ఇంకా గొర్రె పిల్ల కనపట్ల, ఇంకెంత కాలం అంటే ఏం చెప్తాడు జవాబు? సరే, అక్కడ దాకా స్టోరీ బాగుంది. ఇప్పుడు చూడండి కథ ఎలా ముదిరిపోయింది సంఘటన అంటే, పరీక్ష ఏ స్థాయికి వెళ్ళిపోయింది. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి బలిపీఠం కట్టాడు, కట్టెలన్నీ పేరుస్తున్నాడు. బలిపీఠం రెడీ అయితేనే బలి కనిపించాలి కదా, కనిపించలేదు. బలిపీఠం కడుతుంటే కనిపించలేదు. చివరికి కర్రలు పేర్చి లాస్ట్కి కుమారుడు ఎలా అడిగిండొచ్చు ఒక్కసారి ఇమాజిన్ చేద్దామా అండి. నాన్న ఇది ఆఖరి కర్ర, దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వుడ్, ఈ ఆఖరి కర్ర డాడీ పెట్టేసినాను. బలి కొరకు బలి పశువేది, యెహోవా ఈరే ఎక్కడా, ఎంతవరకు? అప్పుడు కూడా జవాబు రాలేదండి. ఈరోజు అట్లాంటి స్థాయిలో ఉన్నావా ప్రియమిత్రమా? దేవుని ప్రియమైన వారికే పరీక్షలు వస్తాయి ప్రియమిత్రమా. God loved you, therefore he is testing you so that he can entrust you. అందుకొరకు ఈ శీర్షికకు టెస్టెడ్ టు బి ట్రస్టెడ్ అండ్ టెస్టెడ్ టు బి ఎంట్రస్టెడ్ అని టైటిల్ పెట్టాలని ఆశపడుతున్నా. టెస్టెడ్ టు బి ఎంట్రస్టెడ్. ఎందుకు పరిశోధిస్తున్నాడంటే హెచ్చింపుకు ముందు పరిశోధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. యెహోవా వేరేగా రుజువు చేసుకోవడానికి పరీక్షించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడిని జీవితాన్ని పరీక్షిస్తున్నాడా? వివాహం ఆలస్యం అవుతుందా? ఉద్యోగాలు ఆలస్యం అవుతుందా? పిల్లల చదువులు ఆలస్యం అవుతుందా? అయ్యో అనారోగ్యం ఇంకా పరిష్కారం రావట్లేదా? ఈరోజు ఆర్థికంగా చితికిపోయి అయ్యో ఎప్పుడు వస్తుంది బ్రేక్ త్రూ అని ఇంకా ఎదురు చూస్తున్నావా? దేవుడు ఆలస్యం పరీక్ష పెట్టాడు. రండి చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం. కట్టెల మీద పేర్చేశాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి తీసుకున్నాడు, కింద పెట్టిన కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నప్పుడు కూడా దేవుడు ఇంకా పరిష్కారం చూపించలేదు. కత్తి పైకెత్తున్నప్పుడు కూడా పరిష్కారం చూపించలేదు. ఇంకా బాగా గమనించండి 10వ వచనం. చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి ఇంకా కత్తి తీసుకొని ఇంక అంతే, దిస్ ఇస్ ద లాస్ట్ బ్రేకింగ్ పాయింట్. ఇంకా కత్తి విడిచబోయే పరిస్థితిలో, కత్తి ఇంకొక క్షణం ఆలస్యం అయితే కత్తి నేరుగా ఇస్సాకు తల తెగ నరకబడేది. ఆ బ్రేకింగ్ పాయింట్ వచ్చేసరికి, ఆ యొక్క ఆఖరి పరీక్ష సమయం ఆసనమయ్యేసరికి ప్రభు అంటాడు, ఆగో. అందరం కలిసి 11వ వచనం చదువుదాం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా, ఆపన్నప్పుడు కనపడలేదండి. నాకు ఆ మాట చదువుతా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆపు అన్నాడు, మరి ఆగాడు, చూపించాలి కదా. ఒక్కసారి
13 వచనానికి 12 వచనం మధ్యలో గ్యాప్ని ఆ కొన్ని క్షణాలు కూడా ఇమాజిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నువ్వు ఆపు అన్నాడా? ఆపేశాడు, ఛేదించేశాడు. మరి కనపడాలి కదండి. ఒక్కసారి శ్మశాన నిశ్శబ్దం. ఇందువల్ల నువ్వు నాకు భయపడుతున్నాను తెలిసిన జవాబు వచ్చింది, కానీ ఇంకా గొర్రె పొట్టెలు కనపట్లే. గుండెలు ఆగిపోతున్న ఇస్సాకు గుండె, అబ్రహాం గుండె ఒక్కసారి ఇట్లా ఊపిరి పీల్చుకుంది. ఉత్కంఠభరితమైన సమయం ఒక్కసారి తెరదిగింది. చేతులు దించేశాడు, ఏం కనపడట్లేదు కింద. ఏంటి ప్రభు ఆపన్నాడు, మరి ఇప్పుడు కట్టిన బలిపీఠం ఏంటి? బలి అర్పించమన్నాడు కదా, వాట్ కెన్ ఐ డూ నౌ? ఏం చేయాలి? అప్పుడు రాయబడిన మాట చూడండి, 13 వచ్చిన. అప్పుడు, ఎప్పుడు? ఇవన్నీ జరిగిన తర్వాత, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా, కన్నులెత్తాడు పైకి, తేరి చూస్తున్నాడు. ఏం కనపడలేదండి, ముందు కనపడలేదు, లెఫ్ట్ ఏం కనపడలేదు, రైట్ ఏం కనపడలేదు, స్ట్రైట్ ఏం కనపడలేదు, పైన కింద చూస్తున్నాడు, ఎక్కడేం కనపడలేదండి. ఇప్పుడు చూడండి, అద్భుతమైన మాట రాస్తుంది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టెలు వెనుక తట్టున కనబడి, అంటే ఇలా వెనుకలు తిరిగాడు. ఇలా వెనుకలు తిరిగి చూసేసరికి అక్కడ ఏం కనిపిస్తుందండి? బాగా గమనించండి. ఒక్కసారి ఇలా వెనుకలు తిరిగేసరికి అక్కడ బ్యాక్ సైడ్లో కొమ్ములు తిరిగిన పొట్టేలు తట్టుకొని అక్కడ లోపల స్టక్ అయిపోయి ఉందట. అక్కడ దేవుడు తన కొరకు దాచి ఉంచిన తనకు బదులు ఆ పొట్టేల్ని సిద్ధపరిచి కొమ్ములు తిరుక్కొనిన పొట్టేల్ని అక్కడ దాచిపెట్టాడు. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేల్ను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఇప్పుడు 14 వచనం అంటాడు, అప్పుడు అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు సాక్ష్యం ఇవ్వబడుతున్న ప్రాంతాన్ని అనుభవరీతిగా అర్థం చేసుకున్నాడు, అనుభవించాడు, ప్రభుని ఆరాధించాడు. చరిత్ర మారిపోయింది. అంతే. ఈ యొక్క పరీక్ష, ఆలస్యం అనే పరీక్ష, సమయం హద్దుబాటుల చేత ఇంత భయంకరంగా, వికటంగా, ఉత్కంఠభరితంగా, ఒక మాటలో నరాలు తెగిపోయేంత ఆలస్యం చేసి ఆఖరి గడియల్లో, ఆఖరి క్షణాల్లో ఆ బ్రేకింగ్ పాయింట్ సందర్భంలో దేవుడు ఒక బ్రేక్ త్రూ ఇచ్చి అక్కడ ఆపమని చెప్పి అప్పుడు చూపించలేదు. శ్మశాన నిశ్శబ్దం. అటు తిరిగి ఇటు తిరిగి వెనకలు తిరిగి చూస్తే అక్కడ పొదల వెనకలు దాచుకున్న అక్కడ వనరులు చూపించాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంత టెస్ట్ పెట్టింది ఎందుకొరకు? ఈరోజు అందరికీ ఇదే ప్రశ్న. ఎందుకండి ఇంత లేటా? ఇంకెంతసేపు అంటున్నావా? ఎందుకు అంటే ఇప్పుడు రండి చూద్దాం. పరీక్ష పెట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు దానికి ఫలితాలు ప్రకటిస్తున్నాడు. 12వ వచనంలో 2వ భాగం, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు తెలిసిందని చెప్పి 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం కలిసి చదువుదామండి. 15 నుంచి 18 వరకు అందరం కలిసి చదువుదాం. యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయలేదు కనుక ఈ కార్యము చేసినందున, ఈ పని చేసినందున, ఈ పరీక్ష పాస్ అయినందున 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకుందురు. 18వ వచనం అందరం కలిసి చదువుదాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసినానని యెహోవా సెలవిచ్చాడు. నీ ద్వారా ప్రపంచాన్ని, నిన్నే కాదు దీవించేది, నీ యొక్క కుమారుని కాదు దీవించేది, నీ తరాన్ని కాదు దీవించేది, తరతరాలు ప్రపంచ చరిత్ర నీ ద్వారానే శాసిస్తాను. ఒట్టేసి చెప్తున్నాను. దేవుడు ఒక్కసారి ఫలితాలు వెల్లడించాడు. చరిత్ర మారిపోయింది. పరీక్ష ఎంత తీవ్రమైతే ఫలితాలు అంత రుచికరంగా ఉంటాయి. పరీక్ష ఎంతగా ఆలస్యం చేస్తే చరిత్ర అంతగా శాసిస్తావన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు లోతువా, అబ్రహామువా, ఇష్మాయిలువా, ఇస్సాకువా తెలుసుకుంటే ఫీల్ అవ్వవు. దేవుని పరీక్ష అందుకొరకు కొన్నిసార్లు ఆఖరి గడియల దాకా దేవుడు పరీక్షిస్తాడు. యోసేపు జీవితం జరిగింది అది కాదా? పాపం నోరు తెరిచి అడిగాడు పానదాయకులు, భక్షదాయకులు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ రాస్తుంది ఆదికాండం 40వ అధ్యాయం. కొన్నిసార్లు దేవుడే మతిమరుపు కలిగించి మర్చిపోయేటట్టు చేస్తాడు. 40వ అధ్యాయం 23వ వచనం, అయితే పానదాయకుడు అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకుని అతన్ని జ్ఞాపకం మర్చిపోయాడంట. అప్పుడే జ్ఞాపకం చేసుకుంటే జైల్లోంచి విడుదల పొంది వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకోని కింద పనోడి కింద పని చేయాలి. కానీ ఆలస్యం చేసిన దానికి
2 సంవత్సరాల తర్వాత 41 వచనం మొదటి భాగంలో 2 సంవత్సరాల తర్వాత నేరుగా ప్రధానమంత్రి స్థాయికి తీసుకుపోయాడు. నీ ఆలస్యం వెనకాల ఆశీర్వాదం దాగుంది. నీ పరీక్ష సుదీర్ఘంగా దేవుడు ఆలస్యం చేస్తే యెహోవా ఈరే బలమైన వనరులు నీకు బయలుపరచుకోవాలని ఆశపడుతున్నాడు. యాకోబు జీవితంలో చూస్తే యాకోబు బతికి 147 సంవత్సరాలు అండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 130 సంవత్సరాలప్పుడు ఇంకా బ్రేకింగ్ పాయింట్కి వచ్చేసాడు. అందుకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, యువర్ బ్రేకింగ్ పాయింట్ ఈజ్ యువర్ బ్రేక్ త్రూ పాయింట్. ఇంకా నా వల్ల కాదు అంటున్నావా? అందుకు బైబిల్ రాస్తుంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం త్వరగా చదువుకుందాం, త్వరగా చదువుకొని ముగించేసుకో. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. అందుకొరకు దేవుడు మనల్ని ఎప్పుడైతే పరీక్షిస్తాడో మనం తట్టుకునే దానికంటే ఎక్కువ చేయడండి. హీ నోస్ ద కెపాసిటీ. He knows how long you can bear it. He knows what is your breaking point. And therefore he allows the breakthrough only when you come to the breaking point. అందుకు బైబిల్ రాసుని చూడండి 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. 1 Corinthians chapter 10 verse 13 10-13 దయచేసి త్వరగా చదువుకుందాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనాన్ని అందంగా చదువుదాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపడు. తట్టుకునే దానికంటే ఎక్కువ ఇవ్వడండి. అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఇంకా దేవునికి అర్థం కాదా, నా తట్టుకునే శక్తి అంటాం కదండి, నా బ్రేకింగ్ పాయింట్ అయిపోయింది, ఇంకా ఐ కాంట్ టేక్ మోర్ దెన్ దిస్ అని. ఐ కాంట్ టేక్ మోర్ దెన్ దిస్. హూ టోల్డ్ దట్ యూ కాంట్ టేక్ మోర్ దెన్ దిస్? యువర్ క్రియేటర్ నోస్ యువర్ బ్రేకింగ్ పాయింట్. నేను సృష్టించిన సృష్టికర్త నీ తట్టుకునే సామర్థ్యం ఎంతనో తెలిసి అనుమతిస్తాడు. ఇంకా నా వల్ల కాదండి అని. ఇప్పుడు యాకోబు చివరికి ఒకసారి ఆ మాట చూద్దాం. 42వ అధ్యాయం 36-38 వచనాలు. అద్భుతమైన మాట చూడండి. 42వ అధ్యాయంలో ఇప్పుడు లాస్ట్కి పరీక్షించి 130 సంవత్సరాల దాకా వచ్చాడు అనుకుంటాను. ఇప్పుడు ఆయన అంటాడు, ఆ అందరు కొడుకుల్ని ముఖ్యంగా యోసేపు పోయినాడు, చాలా సంవత్సరాలు అయిపోయింది, సుమారు 13 సంవత్సరాల దాకా ఎటువంటి ఉపశమనం రాలేదు, విషాదాల వార్త తర్వాత విషాదము. చివరికి 36వ వచనం అంటాడు, అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా, ఆఖరిగా చూడండి, బెన్యామీను కూడా తీసుకొని పోదురు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను. అందుకు రూబేను, నేను అతని యొద్దకు తీసుకొని రాని యెడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును. 30వ వచనం చూడండి. అప్పుడు అంటాడు, అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనియను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రం మిగిలి ఉన్నాడు. అంటున్నావా ఈరోజు? ఇన్ని కష్టాలండి, అన్న పోయాడు, అదైపోయింది, ఇదైపోయింది, ఇప్పుడు లాస్ట్కి బెన్యామీను ఒక్క ఉంటే వాడిని కూడా తీసుకెళ్తారా? ఇంకెన్ని రోజులు పెడతారండి బాధ నాకు. చూడండి, అక్కడ అంటాడు, మిగిలినాడు, మీరు పోవు మార్గంలో ఇతనికి హాని సంభవించినలా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోనట్లు చేదురు. ఇంకా నాకేం మిగిలిందండి? నెరిసిపోయినాయి, దుఃఖంతో చచ్చిపోవాలా నేను? బెన్యామీను పంపించాడు, అంతే. ఆ 130 సంవత్సరాలప్పుడు చరిత్ర మారింది. ప్రధానమంత్రి తండ్రిగా 147 సంవత్సరాల వరకు అద్భుతమైన సుపరిపాలన చేస్తున్న కుమారుని చూస్తూ గర్విస్తూ సమృద్ధిలో బ్రతికాడు. ప్రేమిత్రం ఆఖరిగా చూస్తే లాజరు జీవితంలో అనారోగ్యం ఉందని వార్త పంపించాడు, 2 రోజులు రాలేదు దేవుడు. ఆలస్యమైతే కుమారుడు మరణించాడు లాజరు. ప్రేమించిన కుటుంబం ఎంత చితికిపోయిందో ఆలోచించాడు. మా సహోదరుడు మరణిస్తే కనీసం ఆదరించడానికి రావట్లే, పోని స్వస్థత వద్దులే, ఆదరించడం రాడా? ఇంత కఠినడో దేవుడు. ఏ పాయింట్ దాకా లాక్కొని వచ్చాడంటే, యూదుల సాంప్రదాయం ప్రకారం 3 రోజుల వరకు ఆత్మ అక్కడే తిరుగుతుందని నమ్ముతారు. 3 రోజులు దాటితే ఇంకా అది కూడా ఆశలని గల్లంత అయిపోయి, మానవరీత్యా అసాధ్యం, ఇంకా స్వస్థపరచలేరు, మానవ ప్రయత్నాలన్నీ ఓడిపోయాయి. ఆలస్యం ఎంత విషాద స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఒక్కసారి ఆ మాట చదివి ముగించేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11 verse 39. యోహాను సువార్త 11:39. వారు యోహాను సువార్త 11:39, 11:39. యేసు రాయి తీసివేయడని చెప్పగా, ఈరోజు నీ పరిస్థితి ఇదా? చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టును, వాసన వచ్చే పరిస్థితి ప్రభు. ఇంకా ఆలస్యం ఎంత స్థాయి అయిపోయిందని ఇంకా దుర్వాసన వస్తుంది, ఇంకా మాది ఏమీ చేయలేని పరిస్థితి. దుర్వాసన వచ్చింది, అవమానం వచ్చింది, ఖ్యాతి పోయింది, చెడ్డ పేరు వచ్చేసింది, ప్రజలందరూ ఎగతాళి చేస్తున్నారు, నమ్ముకున్న వాడు నట్టేట ముంచిపోయాడని మాటలు వస్తున్నాయి. ఇంకేం భరించాలి ప్రభా అని చెప్పకనే చెప్పినట్లు దుర్వాసన వస్తుంది ప్రభా. ఈరోజు ప్రేమిత్రమా, నీ పరిస్థితి వల్ల దుర్వాసన వచ్చే పరిస్థితి వచ్చిందా? నీ పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయా? ఆఖరి గడియల్లో చేసుకున్న తీర్మానం, అయ్యా దుర్వాసన వస్తుంది, అయినా సరే నువ్వు చేయాలంటే చెయ్యి ప్రభా అని అప్పగించారు. లాజరు చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించి ఒకటే మాట చెప్పి ముగించేస్తాను. ఆయన సమయం అందు దేనికి దానికి చక్కగా జరిగినట్లు ప్రతి దానికి దేవుడు సమయాన్ని నిర్మించి పెట్టాడు. కాలచక్రాన్ని ఆరంభించే దేవునికి కూడా సమయం ఉంది. అందుకొరకే యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 verse 6, 6వ వచనం చూస్తే,
యేసు ప్రభు కూడా, బాగా వినండి, యేసు ప్రభు కూడా టైం ఫాలో అవ్వాల్సి వచ్చిందండి. ఎందుకు తెలుసా? యేసు నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. మన ప్రకారం ఎప్పుడు సిద్ధమే, అంత ఇంకేంది ప్రభు లేట్ అని మనం అంటాం. ప్రభు అంటారు నా సమయం ఇంకా రాలేదు. ఎందుకు తెలుసా అండి? ఈవెన్ జీసస్ క్రైస్ట్ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ బికాస్ హెవెన్లీ ఫాదర్ వాస్ టెస్టింగ్ జీసస్ ఆన్ ద టైమ్ పారామీటర్. మీరు అనొచ్చు ఏంటండి అని. రోమ 5వ అధ్యాయం 6వ వచనం, రోమన్స్ చాప్టర్ 5:6 చూడండి. రోమ 5వ అధ్యాయం 6వ వచనం, ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఇన్ ద టైమ్ అపాయింటెడ్ భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆ టైం అపాయింటెడ్ దాకా దేవుడు అనుమతించలేదండి. చెమట రక్త బిందులాగా అవుతుంది, ప్రాణం పోయే పరిస్థితి అయినా సరే టైం అపాయింటెడ్ దాకా దేవుడు తనకి పరిష్కారం ఇవ్వలేదు. ఈవెన్ జీసస్ హ్యాడ్ టు ఫాలో ద టైం. అందుకొరకు యేసు ప్రభు ఇస్సాకు సాదృశ్యం మనం చూస్తే, ఇస్సాకు బదులుగా గొర్రె పొట్టేలను దేవుడు సిద్ధపరిచాడు. ద బిగ్గెస్ట్ రిసోర్స్ దట్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఈస్ ద ర్యామ్. అదేవిధంగా మనకు అతి అద్భుతమైన వనరు, మన ప్రతి అక్కర చాలిన దేవుడు ఎవరు తెలుసా? ఫిలిప్పీల రాసిన పత్రిక 4వ అధ్యాయం 19. ఈ మాట చదువుకొని మన బల్లో ప్రవేశిస్తాం. ఫిలిప్పీ 4:19, ఫిలిపియన్స్ చాప్టర్ 4:19, క్విక్లీ ప్లీజ్. ఫిలిపియన్స్ చాప్టర్ 4:19. ఈ సత్యం గుర్తిస్తే నువ్వు భయపడవు. ఏమని రాసి చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము, ఎవరిలో అంటండి? పొట్టేలు, అర్పించబడిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల, లోక పాపం మోసుకున్న దేవుని గొర్రెపిల్ల, క్రీస్తు యేసులో మన ప్రతి అవసరత తీర్చబడను. సమయానికి ఆన్ టైమ్గా. గాడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైమ్. యు మే థింక్ హీ ఈస్ డిలేడ్, బట్ గాడ్ ఈజ్ నెవర్ డిలేడ్. Deity shall never be hurried. Deity will never be in haste. దైవము ఎప్పుడు కూడా కంగారు పడడు. కరెక్ట్ సమయానికి వస్తాడు, కరెక్ట్ సమయానికే చేస్తాడు. సెకండ్స్లో కూడా దేవుడు తేడా రాకుండా చూసుకునే దేవుడు. ఎందుకంటారా? తల్లి వచ్చి అయ్యా కానాను వివాహం అవమానం పాలవుతుందయ్యా, ఒక్కసారి చూసుకుంటే నా సమయం ఇంకా రాలేదన్నాడు. దాని తర్వాత వచనంలోనే రాతి బాణాలు సిద్ధపరచండి, నింపండి అన్నాడు. ఆ మధ్యలో ఎన్ని క్షణాల తేడా అండి? కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మినిట్స్ ఉండొచ్చు. ఆయన దేవుని టైమే దేవుడు ఖచ్చితంగా ఫాలో అవుతాడు. ఆ సమయంలో సమస్తము చక్కగా, మనందరికీ బాగా సుపరిచితము ప్రసంగం 3వ అధ్యాయం 11వ వచనంలో, ఆ సమయంలో చక్కగా, సంపూర్ణంగా, శ్రేష్టంగా, అందంగా, మహిమార్థమై నిరంతరము ముద్రించి దేవుడు చేయబోతున్నాడు. ఈ సత్యాన్ని గుర్తెరిగినప్పుడు ప్రభువా బలిపీఠం మీద అప్పగించుకొనిచున్నా, నీ ఇష్టం ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయి, నీ సమయంలో శ్రేష్టమైన చేయబోతున్నావు, వందనాలు చెల్లిస్తున్నానని ప్రభు చేతికి అప్పగించుకుందాం. దేవుని సమయానికి అప్పగించుకున్నప్పుడు ఆయన చక్కగా చేసే కార్యాన్ని మనస్సు, మన హృదయములు, శిరస్సు వంచి సంపూర్ణంగా ఆ యొక్క ఆశీర్వాదం పొందడానికి దేవుడు మనందరికీ సహాయపడుగా.